స్తోత్రం స్తోత్రం. లైవ్లో పాల్గొని స్తోత్రం. మహోపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిగల గొప్ప దేవ, మా ప్రియమైన ద్వితీయమైన దేవ, నీకు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాం నాయన. అయా జీవము గల దేవా నీకు స్తోత్రం. ప్రేమ స్వరూపియగు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. శాశ్వతుడు అయిన దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహిమగల దేవా నీకు స్తోత్రం స్తోత్రం. కృపగల దేవా నీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి నాయన స్తుతి నాయన. అబ్రహాము దేవా నీకు స్తోత్రం. ఇస్సాకు దేవా నీకు స్తోత్రం. యాకోబు దేవా నీకు స్తోత్రం. యెషూరుని దేవా నీకు స్తోత్రం. ఇశ్రాయేలు దేవా నీకు స్తోత్రం 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 స్తోత్రం. దావీదు దేవా నీకు స్తోత్రం. దానియేలు దేవా నీకు స్తోత్రం. షడ్రక్ మెషక్ అబేద్నెగో అను వారిని కాపాడిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మా పితరుల దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వలోకమునకు దేవుడవైన వాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. లోకమందున్న సకల రాజ్యములకు దేవుడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. భూమి ఆకాశములను ఏలుచున్నవాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి స్తుతి స్తుతి. యాకోబు వంశంను ఏలుచున్న దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అద్భుతములు చేయు దేవానికి స్తోత్రం. బలవంతుడమైన దేవానికి స్తోత్రం. సర్వశక్తిగా హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. అద్వితీయ సత్యదేవానికి స్తోత్రం. నిజమైన దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా యందు జాలిపడు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం. నమ్మదగిన దేవానికి స్తోత్రం. రక్షకుడైన దేవానికి స్తోత్రం. వాగ్దానముల దేవానికి స్తోత్రం స్తోత్రం. కనికరము గల దేవానికి స్తోత్రం. కరుణా సంపన్నుడైన దేవానికి స్తోత్రం స్తోత్రం. నా నీతికి ఆధారమగు దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతీకారము చేయు దేవానికి స్తోత్రం స్తోత్రం. నీతి యథార్థత గల దేవానికి స్తోత్రం. సైన్యములకు అధిపతియగు దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా. వేకువజామునే మనందరం కలిసి దేవుని నామాన్ని స్తుతించుట మనకెంతో ఆశీర్వాదకరం గనుక దేవుని స్తుతించుదాము. అందరం కలిసి కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతిస్తూ మరి ఈ ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకున్నాము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మా స్తుతి స్తోత్రాలపైన ఆసీనుడవైన దేవా మీకు వందనాలు. వేకువనే మా కొరకు వేచి ఉండు దేవా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మా వాకిట నిలిచిండి మా కొరకు ఎదురు చూచుండు వాడా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా హృదయం అనే తలుపు యొద్ద నిలిచి ఉండి మా కొరకు వేచి ఉన్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా మా ప్రియ ప్రభు అయిన రక్షకుడైన దేవానికి స్తోత్రం నాయన. ఇదిగో నా ప్రభ ఈ ఉదయకాల సమయంలో నాయన మీ సన్నిధానంలో చేరుకొని నా ప్రభ అయ్యా మీ పాద సన్నిధిలో కూడుకున్న ప్రభ తండ్రి నాయన అయ్యా మీ పాదాలు పట్టుకొని గోజాడుకొనుటకు నా ప్రభ అయ్యా మొరపెట్టుకొనుటకు నాయన మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు నా ప్రభ. అయ్యా ఈ దినం అంతట్లోనూ కూడా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. రాత్రి సాల సమయంలో నిన్నటి దినంలో మా పని పాటల్లో మా కార్యాచరణలో ప్రతి విషయంలో కూడా మీరు తోడుగా ఉండి మిమ్మల్ని బలపరిచి నడిపించిన విధానానికి వందనాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా మేము తెలియక ఏమన్నా తప్పులు దోషములు చేస్తుంటే వాటన్నిటిని మన్నించి నా ప్రభ మరి ఒక దినాన్ని మాకు అనుగ్రహించినందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఇదిగో నా ప్రభ ఈ ఉదయకాల ఆరాధన ప్రారంభించుకొని చుండగా మా నోటిని మా హృదయాలను అయ్యా మమ్మల్ని పవిత్రపరచి నా ప్రభ మీకు అంగీకార యోగ్యంగా చేర్చుకొని ఈ ఆరాధన అంతటినీ మీరే అంగీకరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్. స్వరాలు ఎత్తి పాటలు పాడుకుంటూ దేవుని నామాన్ని ఘనపరచుదాము.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీలైన వారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరిస్తే ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు ఆదియందు ఉన్న దేవుడు అద్భుతాలు చేయు దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు అబ్రహాము దేవుడు ఆత్మయైన దేవుడు అద్వితీయ సత్యదేవుడు యేసయ్యా అద్వితీయ సత్యదేవుడు అద్వితీయ సత్యదేవుడు యేసయ్యా అద్వితీయ సత్యదేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోక్షమునిచ్చు దేవుడు మహిమను చూపు దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మోషే దేవుడు మాట్లాడే దేవుడు మహిమగల సత్యదేవుడు యేసయ్యా మహిమగల సత్యదేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము దాహము తీర్చు దేవుడు ధనధాన్యములచ్చు దేవుడు దాహము తీర్చు దేవుడు ధనధాన్యములనిచ్చు దేవుడు దావీదు దేవుడు దానియేలు దేవుడు దావీదు దేవుడు దానియేలు దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా ధరణిలోన గొప్ప దేవుడు ధరణిలోన గొప్ప దేవుడు యేసయ్యా ధరణిలోన గొప్ప దేవుడు ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధన 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 హల్లెలూయా 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 ఆరాధించెదము యేసయ్య నామమును పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరచుకున్నాము.
ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తంబునే నెరుగ నేర్పు, నీ హృదయ భారంబు నొసగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మయా. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. విస్తార పంట పొలము
కష్టించి పని చేయ నేర్పు, కన్నీటితో విత్తు మనసు, కలకాలం మరి నాకు నొసగు, క్షేమ కాలమైనా నిన్ను గణపరచి బ్రతుకనిమ్మయా, నశించే ఆత్మలన్నీ దరి చేర్చే కృపనిమ్మయా, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాలని దేవునికి అర్పించుకుంటూ మరి పాడుకున్న ఈ పాట ఎంతో అర్థవంతమైనది కదా. మన జీవితం ఎన్నోసార్లు తప్పిపోయి ఉండొచ్చు, కానీ మరి ఒకసారి అవకాశం ఇచ్చే గొప్ప దేవుడు ఆయన పాదాల చెంత చేరి మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆయనకి ప్రార్థనలు చేసుకోవాలి. ఆయన దగ్గర మనం కన్నీటితో విత్తినప్పుడు అది మరి మనకి కాలమైనా కూడా మనం ఆయన్ని ఘనపరచాలి. మనకు దయచేసిండు కనుక దేవుణ్ణి మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాము, స్తుతించదగిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఒక పాట పాడుకొని మనము వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, కష్టాలలో ఉండగా మా కన్నీరు తుడువుమయా, కష్టాలలో ఉండగా
చేయుమయా. దురాత్మ శక్తులపై నాకు విజయము నీయుమయా. దురాత్మ శక్తులపై నాకు విజయము నీయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నీ శక్తి పొందుటకు నీ ఆత్మతో నింపుమయా. నీ శక్తి పొందుటకు నీ ఆత్మతో నింపుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా 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 ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మనందరం కూడా పరిశుద్ధ గ్రంథం తెరచి మరి ప్రతిదినం ఒక అధ్యాయం చదువుకుంటున్న సంగతి మనందరికీ తెలిసిందే కదా. నేటి దినమున మనము ఆదికాండము 5వ అధ్యాయము మొదటి నుండి చివరి వరకు చదువుకొని ఒక క్లుప్త వివరణతో నేటి ఆరాధనను ముగించుకుందాము. ఆదికాండము 5వ అధ్యాయము మొదటి వచన ప్రారంభము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసెను. మగవానిగాను ఆడదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తర్వాత షేతు 807 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తర్వాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను. మహలలేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. కేయినాను దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. మహలలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తర్వాత మహలలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. హానోకును కనిన తర్వాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసుకుని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 180 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను.
మెతూషెల దినములన్నీయు 969 ఏండ్లు. అప్పుడతడు మృతి పొందెను. లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవహను పేరు పెట్టెను. లెమెకు నోవహును కనిన తరువాత 195 బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీయు 777 అప్పుడతడు మృతి పొందెను. నోవహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపెతును కనెను. ఈ మటునకు చదవబడిన 5వ అధ్యాయము. సరే, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినమున మనము ఆదికాండము 5వ అధ్యాయము చదువుకున్నాము కదా. ఆదికాండము 4వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం ముఖ్యంగా నిన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరంటే కయీనులో మనము అవిశ్వాసము, ద్వేషము, నిరాశ, నిస్పృహలు అవన్నీ చూసి ఆయనని సాతాను ఏ విధంగా ప్రేరేపించిందనే విషయాన్ని మనము గ్రహించాము. మనము దుష్టునికి ప్రేరేపితంలో అవ్వకుండా దేవునికి సంబంధుల వారమే, దేవుని సంబంధం కలిగి దేవునికి అతి సమీపంగా జీవించే అటువంటి వారముగా మనం ఉండాలి. ఒక వ్యక్తి సాతానుకి దాసుడైతే, పాపానికి దాసుడైతే వాడు ఏ విధంగా నాశనం అయిపోతాడు, దేవుని శాపానికి దేవుని చేత ఏ విధంగా శపించబడతాడనేది మనము నిన్న గ్రహించాము. అదేవిధంగా దేవునికి శ్రేష్టమైన ఫలములను అర్పించాలని, శ్రేష్టమైన వాటిని ఇచ్చి దేవునికి ఇష్టమైన వారంగా ఉండాలని హేబేల్ని బట్టి మనము నిన్నటి దినాన 4వ అధ్యాయంలో మనము తెలుసుకున్నాం కదా. ఈ దినమున 5వ అధ్యాయము. మరి ఈ 5వ అధ్యాయము ప్రారంభము ఆదాము వంశావళి అని ప్రారంభమైంది కదా. ఆదాము వంశావళి గ్రంథము అని ప్రారంభించబడుతుంది కదా. ఇదే విధంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే పాత నిబంధన గ్రంథంలో ఆదికాండం 5వ అధ్యాయంలో ఏ విధముగానైతే ఆదాము వంశావళి గ్రంథము అని ప్రారంభించబడుతుందో, అదేవిధంగా నూతన నిబంధనలో కూడా అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించబడుతుంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో చూసుకున్నట్లయితే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ప్రారంభించబడుతుంది. అదేవిధంగా మరి ఈ అధ్యాయం మొత్తం చదువుకున్నట్లయితే చివరిగా మనం చూసినట్లయితే దేవుడు భూమిని శపించినందున, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోనూ మన పని విషయంలోనూ అని మాట్లాడతారు కదా. ఈ అధ్యాయము ఆ విధంగా ముగించడానికి వస్తుంది కదా. మరి అదేవిధంగా మనము మలాకి గ్రంథం కూడా చూసినట్లయితే మరి ఆయన మలాకి గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనాలలో కూడా ఇదే విధముగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కదా. ఇక మీదట దేశమును శపించకుండునట్లు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టును, పిల్లల హృదయములను తండ్రుల తట్టును తిప్పును అని మరి దేవుడైన యెహోవా ఈ పాత నిబంధన గ్రంథాన్ని ముగించుచున్నట్టుగా మనము గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా నూతన నిబంధనలో కూడా మనం గమనించినట్లయితే మత్తయి సువార్తలో ఏ విధంగానైతే యేసుక్రీస్తు వంశావళి అని 1వ అధ్యాయంలో ప్రారంభించినాడో, ప్రకటన గ్రంథం ఒకసారి మనం ఆలోచించినట్లయితే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము చివరి భాగంలో మనము చూద్దాము. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనంలో, ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. అంటే ఇక మీదట ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన దగ్గరకు వచ్చి మరి ఆయన హస్తాల కిందికి ఎవరైతే వచ్చి తమ్మును తాము అప్పగించుకుంటారో అట్టి వారిని బట్టి ఇక మీదట శాపగ్రస్తమైనది ఏది ఉండదు. మొత్తం ఏం జరుగుతుంది అని అంటే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం మాత్రమే దానిలో ఉండును అనే వాగ్దానం చేత మరి పరిశుద్ధ గ్రంథము చివరి భాగం కూడా నూతన అధ్యాయం కూడా ముగించినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ 5వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటి అని అంటే మరి ఈ ఆదాము, మొదటి ఆదాము, రెండవ ఆదాము అని మనము ప్రాముఖ్యమైన ప్రసంగికుల ద్వారా చెప్పబడుచుండగా మనం అనేక మార్లు విని ఉంటాము కదా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. వీటన్నిటికి కూడా ఆధారాలు
ఇవే అని నాకు నిన్నటి దినాన ఈ అధ్యాయం చదువుతుంటే అవును నిజమే. మొదటి ఆదాము ఆదికాండం 5వ అధ్యాయం చదివినప్పుడు ఆదాము యొక్క వంశావళి చూపించినాడు. ప్రాముఖ్యంగా అంటే అటు వెళ్ళినప్పుడు అబ్రహాము కుమారుడైన మరి యేసుక్రీస్తు వంశావళి అంటూ యేసుక్రీస్తు వంశావళి గురించి మాట్లాడినాడు. ఈ 2 వచనాలు మనం గమనించినట్లయితే మొదటి ఆదాముగా మనము ఈ ఆదామును పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన చేతులతో మట్టి చేత నిర్మించిన ఈ ఆదామును బట్టి మాట్లాడినట్టుగాను, మరి యేసుక్రీస్తు స్త్రీ యొక్క గర్భమున జన్మించిన 3వ అధ్యాయంలో మాట్లాడతాడు కదా, నీ యొక్క పామును శపించినప్పుడు దేవుడు స్త్రీ సంతానమునకు నీ సంతానమునకు వైరమును కలగజేసేదను. స్త్రీ సంతానము యేసుక్రీస్తు ప్రభువారు కన్య మరియ గర్భము ద్వారాగా జన్మింపబడిన వారు కదా, ఆయన సంతానమునకు నీ సంతానమునకు వైరము కలగజేయుదును అనేసి అంటాడు. ఎప్పుడైతే దేవుడు ఆదామును సృష్టించినాడు ప్రేమగా, కానీ ఆయన అటువంటి పరిశుద్ధ జీవితాన్ని ఉంచుకోలేక సాతానుకు దాసుడై ప్రలోభపడి మరి పాపమునకు దాసుడై దానికి లొంగిపోయినాడు కనుక మొదటి ఆదాము ద్వారాగా పాపము భూమి మీదకి వచ్చినది. మరి 2వ ఆదాము అంటే చెప్పబడుతున్న యేసుక్రీస్తు వారి ద్వారాగా ఈ భూమిపైకి పాప విమోచన తీసుకొని వచ్చినారు కదా. ఈ విధంగా మనము ఈ 2 అధ్యాయాలు కూడా ఒక మరి మనకి ఒక గుర్తులను తెలియజేస్తూ ఉంటాయి. ఆదాము యొక్క వంశావళిని యేసుక్రీస్తు వంశావళిని ఎందుకు ఈ విధంగా కలిపి రాశారు అని మనం ఆలోచన చేసినప్పుడు ఈయన మొదటి ఆదాము, దేవుడు మొట్టమొదటిగా భూమి మీద సృష్టించిన వ్యక్తి ఆదాము. మట్టి చేత ఆయన చేతులతో ఎంతో ఇష్టముగా సృష్టించుకున్న వ్యక్తి మొదటి ఆదాము. ఈయన ద్వారాగా పాపము భూమి మీదకి వస్తే మరి 2వ ఆదాము అయినటువంటి కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారాగా దేవుడు ఎంతో ప్రియముగా మరి ఆయన కుమారుని ఈ లోకమునకు పంపినప్పుడు పాప లోకంలోని పాపము తొలగింపబడింది. ఇప్పుడు ఏ శిక్షా విధియో లేదు అని మాట్లాడతాడు కదా. క్రీస్తునందున్న వారికి ఇప్పుడు ఏ శిక్షా విధియో లేదు. కొరింథీ పత్రికలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ మొదటి ఆదాము మరి 2వ ఆదాము, ఈ 2 వ్యక్తుల గురించి కూడా ఈ అధ్యాయంలో మనము మొదటి ప్రారంభంలోనే మనము గమనించుకోవచ్చు. ఈ విధంగా అదేవిధంగా కిందకి వెళ్ళినట్లయితే మరి ఆదాము 930 సంవత్సరాల వాడైనప్పుడు మృతి చెందినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. ఈ అధ్యాయం మొత్తంలో కూడా వారి యొక్క వంశావళి ఆదాము మొదలుకొని మరి షేతు వరకు కూడా యాపెతు వరకు కూడా మరి ఎవరిని కన్నారు, ఎన్ని సంవత్సరాలు బ్రతికినారు, ఈ విధంగా అధ్యాయంలో మనకి చూపించబడుతుంది. కానీ ముఖ్యంగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దేవుడు సృష్టించినప్పుడు ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి మృతి నొందెను. ఎన్ని సంవత్సరాలు కదండి. మనం ఇప్పుడున్న జనరేషన్ అయితే అసలు ఒకప్పుడు 100 సంవత్సరాలు, ఖచ్చితంగా 100 సంవత్సరాలు. మా నానమ్మ అట్లా అందరు నానమ్మలు అట్లా గ్రాండ్ మాస్ అందరూ కూడా కొందరు ఎక్కువ సంవత్సరాలు బ్రతికి ఉండడం మనం చూసాము. కానీ మరి వస్తూ ఉండగా 70 సంవత్సరాలు అన్నారు. 70 సంవత్సరాలు బ్రతికితే చాలు అని, తర్వాత 60 సంవత్సరాలు అన్నారు. ఇక ఇప్పుడున్న జనరేషన్లో అయితే ముఖ్యంగా అసలు ఈ క్షణం బ్రతికుండడం, ఈ దినం బ్రతికుండి మళ్ళీ తెల్లవారి మనకి కనిపిస్తారో లేదో తెలియని పరిస్థితుల్లో మనము జీవిస్తూ ఉన్నాం. దేవుడు భూమిని మీదకి మానవుని పంపించినప్పుడు వాడికి మంచి ఆయుష్నిచ్చి పంపించినాడు. అదంతా కూడా ఎవరి చేత మానవుడు చేసే తప్పుల వలన కోల్పోతూ వస్తున్నాడేమో అని నాకు ఈ అధ్యాయం చదువుతుండగా ఆలోచన వచ్చింది. ఎందుకంటే దేవుడు మరి ఒక బయలుపరిచినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. ఎందుకనంటే ప్రతి ఒక్కరు కూడా 930 సంవత్సరాలు, 800, 700, 500 ఏండ్లు, 150 ఏండ్ల తర్వాత వాళ్ళకి పిల్లలు కలగడం, ఇట్లా ఈ విధంగా చదువుకున్నట్లయితే ఎంతో ఆశ్చర్యకరమైన విషయముగా మనము గమనించవచ్చు. నేటి దినాల్లో మనం ఎంతో భయంకరమైన దినాల్లో ఉన్నామని మనం గ్రహించుకోవాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అనేది లిమిటేషన్ అనేది మనకు లేదు. ఎందుకు అనంటే మనకు ఉన్నటువంటి వాతావరణంలోని పొల్యూషన్ అయితేనేమి, మరి అదేవిధంగా
జనరేషన్లో కలుగుతున్నటువంటి మార్పులైతేనేమి, ఆహార విధి విధానాలలో మరి కలుగుతున్న మార్పులైతేనేమి, వైద్య విధానంలో కలుగుతున్నటువంటి ఇవైతేనేమి, మరి మనుషుడు తను తప్పిపోతున్న మార్గాలైతేనేమి, దేవునికి దూరంగా నివసిస్తున్నటువంటి విధి విధానాలు అయితేనేమి, దేనివల్ల అనైతే మనము చెప్పలేము. కానీ నేటి దినాల్లో మాత్రం ఈ దినమున బ్రతికున్న మనము రేపటి దినాన్ని చూచుటే ఎంతో గొప్ప విషయం. మనం ఈ విధంగా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, చిన్న వయసు చిన్న చిన్న పిల్లలు మనం చూసాం కదా రీసెంట్గానే, చిన్న పిల్లలు కూడా గుండె నొప్పితో మరణించడం, క్యాన్సర్తో మరణించడం, ఆడుతూ పాడుతూ ఆడుకుంటూ డాన్స్ వేసుకుంటూ చనిపోవడం, సైకిల్ తొక్కుకుంటూ పడిపోయి చనిపోవడం, ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రభువా మాకైతే ఎంతో ఆయుష్నిచ్చినావు, ఇంకా మాకు సమయాన్ని పొడిగిస్తున్నావు అంటే మా జీవితాలను మేము సరిచేసుకోవడానికి నీవు అవకాశం ఇస్తున్న గొప్ప దేవుడు అని ప్రతి దినము ప్రతి క్షణం మనము ఆయనని స్తుతించవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, 24వ వచనంలో మనము ఇక్కడి వరకు మరి దేవుడు ఆదాము యొక్క వంశావళిని మాట్లాడుతూ కిందకు వచ్చినప్పుడు 24వ వచనంలో గమనించినట్లయితే, హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు లేకపోయెను. అంతవరకు కూడా ఉన్న వాళ్ళందరూ అప్పుడతడు మృతి పొందెను. ఇన్నేండ్ల వాడై మృతి పొందెను. అప్పుడతడు మృతి పొందెను. కుమారులను కుమార్తెలను కని మృతి పొందెను అని రాయబడింది కదా. కానీ హానోకు విషయంలో మాత్రము అతడు లేకపోయెను అంటే దేవుడు అతని తీసుకుపోయెను గనుక అతడు లేకపోయెను. మరణం లేకుండానే దేవుడు అతని తీసుకుపోయాడంట కదా. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో, ఎంత అద్భుతకరమైన విషయం. నాకు అయితే ఈ వచనం చదివినప్పుడు ఇక్కడే స్టాప్ అయిపోయినా నేను. అనేక విషయాలు పరిశుద్ధ గ్రంథంలోని కొన్ని మరి ప్రాముఖ్యమైన విషయాలని మరి ఈ వచనం ద్వారాగా నేను జ్ఞాపకం చేసుకున్నటకు దేవుడు ఎంతో కృపనిచ్చినాడు. ఆయన మరి ఆత్మ ప్రేరేపణను బట్టి మరి నేను ధ్యానించిన విషయంలో ఈ దినమున కొన్ని విషయంలో మీ ముందుంచదలుచుచున్నాను. 24వ వచనంలో దేవుడు హానోకును తీసుకుపోయిండు కనుక అతడు లేకపోయాను అన్నప్పుడు, హానోకు మనకి నిన్నటి దినాన ఒక హానోకు కనిపించాడు. ఎంతమందికి గుర్తుందో మరొకసారి జ్ఞాపకం చేసుకుందామా? 4వ అధ్యాయము 17వ వచనంలో చూసినట్లయితే, కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి అతని కుమారుని పేరు పెట్టి హానోకను పేరు పెట్టాను. హానోకుకు ఈరాదు పుట్టెను. ఆ విధంగా మరి వేరే హానోకు గురించి మనము గమనిస్తూ ఉంటాం. మొదటిగా మరి ఈ ఆది కాండంలోనే మనం మొత్తం 4 హానోకులను గమనిస్తూ ఉంటాం. మొదటిగా 4వ అధ్యాయము 17వ వచనంలో కయీను కుమారుడైన హానోకును చూస్తాము. ఆది కాండము 5వ అధ్యాయము 18వ వచనంలో ఎరెదు 162 ఏళ్ళు బ్రతికి హానోకును కనెను. ఇప్పుడు మనము దేవుడు తీసుకుపోయిన హానోకును మనము చూస్తున్నాం కదా. అదేవిధంగా మరి ఒకసారి చూద్దాము. ఆది కాండము 25వ అధ్యాయము 4వ వచనము. ఆది కాండం 25వ అధ్యాయము 4వ వచనంలో మరి ఏఫెరు హానోకు అబీదా ఎల్దాయా అను వారు ఆ మిద్యాను సంతతి వారు. ఎవరెవరు? ఏఫెరు హానోకు. ఆ విధంగా అబ్రహాము వివాహం చేసుకున్న తర్వాత మరి 25వ అధ్యాయంలో అబ్రహాం గురించి మనం చదువుకుంటాం కదా. అబ్రహాం బ్రతికిన సంవత్సరంలో 175 ఏండ్లు, 175 సంవత్సరాలని మనం నేర్చుకుంటాం. ఈ అధ్యాయంలో కూడా ఏఫెరు హానోకు అబీదా ఎల్దాయా అను వారు ఆ మిద్యాను సంతతి వారు అని మనము గమనిస్తూ ఉంటాం. మరి అదేవిధంగా 46వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే ఇంకొక హానోకును గురించి మనము చదువుకుంటాం. 46వ అధ్యాయము 9వ వచనంలో యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మి. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను,
కర్మి. ఇక్కడ రూబేను కుమారుడు ఇంకొక హానోకును కూడా మనం చూస్తూ ఉంటాము. వీరందరి గురించి చదివినప్పుడు పెద్ద ప్రత్యేకత ఏం లేదు. ముఖ్యంగా హానోక్ అనే మాటకు అర్థం ఏంటంటే ప్రియులారా, ప్రత్యేకించబడినది అంటే ప్రతిష్ఠించబడినది అంటే మరి ఇంకా పరమార్థంలోకి వెళ్తే వేరు చేయబడినవాడు. హానోకు అంటే అర్థం ఏంటి? వేరు చేయబడినవాడు కదా. ఆయన జీవితం కూడా మనం ఒకసారి గమనించినట్లయితే ఆయన మరణించలేదు, కానీ దేవుని చేత కొనుక్కోబడ్డాడు కదా. హానోకు ఆ పేరుకు తగిన విధంగానే ఆయన ఎంతగానో ప్రత్యేకించబడిన వాడు, దేవునితో నడిచినటువంటి వాడు, దేవునితో కలిసి జీవించినటువంటి వాడు. హానోకును గురించి ఇక్కడ మనం కొన్ని విషయాలు, ఒక 4 విషయాలను మనము ధ్యానం చేసుకొని నేటి మన వాక్య ధ్యానమును ముగించుకుందాము. ఎందుకు అనంటే ఈ అధ్యాయం మొత్తంలో కూడా మరి ఫలానా వ్యక్తి ఫలానా వాళ్ళని కన్నాడు, ఫలానా టైంలో చనిపోయాడు అని చెప్పారు. కానీ హానోకు దగ్గరకు వచ్చేసరికి ఈయన గురించి మరి ప్రత్యేకించి దేవుడే వచ్చి దేవుడు అతన్ని తీసుకొని పోయిన కనుక అతడు లేకపోయాడు. దేవుడు వచ్చి మరి అతన్ని తీసుకుపోవడానికి గల కారణం ఏంటి? ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అంత ప్రత్యేకించబడిన వాడా అనే విషయాన్ని మనం ఒకసారి ఈ అధ్యాయంలో మరి 24వ వచనం బట్టి మనం కొద్ది నిమిషాల పాటు ధ్యానించుకుందాం. హానోకు మరి దేవుడు చేత ఏర్పరచబడిన వాడుగా, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వాడిగా, ప్రత్యేకించబడిన వాడిగా, మరి ప్రజలందరిలో వేరు చేయబడిన వాడిగా మనము గమనిస్తూ ఉంటాము. 2 కొరింథీ 5:17 మాట్లాడతాడు కదా, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి కదా. అంటే క్రీస్తునందు మనము జీవించాలి. హానోకు ఏం చేసిండు? ప్రత్యేకించబడిన వాడై దేవునితో నడిచినాడు కాబట్టి ఆయన ప్రత్యేకించబడిన వాడిగా దేవుని చేత కొనిపోబడ్డాడు. దేవుని మరి మనందరం కూడా దేవుడు రాకడ కొరకు, రెండో రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం కదా. కానీ హానోకు అలాంటి పరిస్థితులు ఏమీ లేకుండానే మరి దేవుడే వచ్చి ఆయనని తీసుకెళ్ళినట్టుగా ఈ వచనంలో మనము గమనిస్తూ ఉంటాం. మనకు కూడా దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఈ దినమున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. మనం ఎప్పుడైతే దేవుని హస్తాల కిందికి మనల్ని మనం అప్పగించుకుంటామో, ఇంతకుముందే ఒక పాట పాడుకున్నాం కదా, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం. మనల్ని మనము దేవునికి ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడే మనము నూతన సృష్టిగా సృష్టించబడిన వారం అవుతాము. పాతవి గతించెను. మన పాత జీవితంలో మనము ఎటువంటి వారమైనా అయి ఉండొచ్చు. మన జీవితాల్లో మనము అబద్ధికులం అయి ఉండొచ్చు, దొంగతనం చేసేవారు అయి ఉండొచ్చు, వ్యభిచరించేవారు ఉండొచ్చు. ఎటువంటి వారైనా కూడా వారందరినీ పాపములను మరి క్షమించగలిగే గొప్ప దేవుడు మన దేవుడు. ఆయన రక్తంలో క్షమింపబడినటువంటి పాపం అనేదే లేదంట. ఎంత ఘోర పాపినైనా శుద్ధి చేయగలిగే పవిత్ర రక్తము దేవుని యొక్క రక్తము. ఆయన రక్తంలో మనం ఎప్పుడైతే కడగబడతామో, ఆయన పాదాల చెంత మనం ఎప్పుడైతే చేరుకుంటామో, ఆ దినం నుంచి, ఆ క్షణము నుంచి మనము నూతన సృష్టిగా సృష్టింపబడిన వారమై మన పాత జీవితాన్ని మర్చిపోయి పాతవి గతించెను ఇదిగో సమస్తమును క్రొత్తవాయను అని మాట్లాడుతూ ఉంటాడు. మనం ఒక కొత్త జీవితాన్ని జీవించినట్లయితే మనము దేవుని చేత ప్రత్యేకించబడిన వారిగా మనము కనపరచబడతాము. హానోకులో ఉన్న మొదటి లక్షణం ఆయన ప్రత్యేకించబడినవాడు. రెండవదిగా మనం చూసుకుంటున్నట్లయితే ఆయన ప్రవచన వరం కలిగినట్టుగా హానోకు మరి మనము గమనిస్తూ ఉంటాము. దేవుని చేత మరి ఆయన కొనిపోబడ్డాడు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను కొనిపోయాను గనుక అతడు లేకపోయాను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఇక్కడ మనము మేడం ఈ దినాల్లో మనము అంత్యదినములో ఉన్న మనము ఆ దినాల్లో ప్రవక్తలు ఉన్నారు. దేవుడు ప్రత్యక్షంగా వారితో మాట్లాడితే వారు వెళ్ళి మరి ఎవరికి ఏ సందేశం అందించాలో, ఎవరికి ఏ వార్త అందించాలో హెచ్చరికలు చేయాలో ఆ విధమైన హెచ్చరికలు చేసి వారిని సరిచేస్తూ ఉండేవారు, అభిషేకిస్తూ ఉండేవారు. దేవుని యొక్క సమాచారాన్ని వారికి ప్రజలకు అందిస్తూ ఉండేటోళ్ళు కదా. అనేక మంది ప్రవక్తలను మనము పాత నిబంధన గ్రంథంలో మనము
చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి మనము నేటి దినాల్లో ఉన్న మనము దేవుని యొక్క ప్రవచన అంటే ఏం చేయాలి? మనం క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి. మరి ఒకసారి మనము పరిశుద్ధ గ్రంథంలో యూదా 1వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే మన బాధ్యత ఏంటిదనేది మనం ఒకసారి గమనించుకుంటాము. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలను బట్టి గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చేసిన కఠినమైన మాటలను గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. దేవుడు ఆయన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చేటువంటి వారే ఉన్నారనమాట. నెక్స్ట్ 16వ వచనంలో చూసుకున్నట్లయితే, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుషులను కొనియాడుచు సనుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. నేటి దినాల్లో కూడా మన చుట్టూ ఉన్న వారిని కూడా మనము గమనిస్తూ ఉంటాం కదా. మనతోనే ఉంటారు, వాళ్ళు సనుగుతూ ఉంటారు, గునుగుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. మరి అనేక ప్రాంతాల్లో చూసినట్లయితే ముఖ్యంగా సంఘాల్లో ఇటువంటి ప్రవర్తన విధానము సనుగుకొనుట, గునుక్కొనుట, మరి వాళ్ళతోనే ఉండి అధికారులతోనే ఉండి వారిని నిందించేటువంటి వారిగా మనం గమనిస్తూ ఉంటాం. ముందుగానే దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి మన కోసమే రాపిచ్చి ఉన్నట్టుగా మనకు గమనిస్తూ ఉంటాము. ఈ దినాన మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను మరి ఆయన ప్రవచన వరం కలిగిన వాడుగా యూదా పత్రికలో మరి రాసినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం. మనము నేటి దినాల్లో కలిగి ఉండాల్సిన లక్షణం ఏంటిదంటే, క్రీస్తును గురించి సువార్త ప్రకటించేటువంటి వారమై, ఆయనను గురించి చెప్పేటువంటి వారమై, ఆయన రెండవ రాకడ గురించి మరి అనేకులకు చెప్పేటువంటి వారమై సిద్ధపడి ఉండమని హెచ్చరించేటువంటి వారమై ఉండవలసిందిగా మరి మనల్ని మనము ఒక్కసారిగా దేవుని సన్నిధానంలో ఒప్పుకోవలసిన వారమై ఉన్నాము. ఈ విధంగా హానోకు రెండవదిగా ప్రవచన వరం కలిగి ఉన్నాడు. మరి మూడవదిగా గమనించినట్లయితే దేవునితో నడిచిన హానోకు 300 ఏళ్ళు బ్రతికినాడు అనంటే మరి ఆయన 300 సంవత్సరములు కూడా దేవునితో నడిచినట్లుగా మనము గమనిస్తూ ఉంటాం కదా. 22వ వచనంలో హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. 300 ఏండ్లు అంటే ఆయన దేవునితో ఎంత మంచి సంబంధం కలిగి ఉంటాడు కదా. దేవునితో మంచిగా సహవాసం కలిగి ఉంటాడు. దేవుని మాటకు సమ్మతించేటువంటి వాడిగా జీవించి ఉండుంటాడు. అటువంటి లక్షణాలను మనం కూడా కలిగి ఉండాలి. అప్పుడు మనము ఎత్తబడే సంఘంలో ఉంటామని గ్రహించుకోవాలి ప్రియులారా. ఈ దినాన ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనంలో మనము దేవుడితో నడిచిన హానోకు 300 ఏండ్లు బ్రతికినట్లు గమనిస్తాము. మనం కూడా దేవునితో సహవాసం కలిగి ఆయనతో నడిచిన వారమైతే, ఆయనకు సమ్మతించిన వారముగా మనం జీవించినట్లయితే, ఆయనకి ఇష్టలుగా మనము జీవించాలి అనే విషయాన్ని మనము గ్రహించాలి ప్రియులారా. ఇంకో విషయం కూడా ఇక్కడ మనకి ప్రత్యక్షంగా అంటే తేటతెల్లమవుతుంది కదా. హానోకు మరి కుమారులను దేవునితో నడుచుచు కుమార్తెలను కూడా కనినట్లు గమనిస్తూ ఉంటాం. ఆయన అంటే హానోకు బాధ్యత కలిగిన వాడుగా కూడా మనము గమనిస్తూ ఉంటాం. కుటుంబ బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తిస్తూనే మరి అన్ని సంవత్సరాలు కూడా దేవునితో కలిసి బ్రతికినట్టుగా నడిచినట్టుగా మనము గమనించాలా ప్రియులారా. ఎందుకంటే మనం ఈ దినాన ఇంత ప్రత్యేకంగా మరి హానోకు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి అని అంటే, మరి ఆయనలో ఉన్న గుణలక్షణాలను మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన అందరి వలె చనిపోలేదు, పాతిపెట్టబడలేదు, కానీ ఆయన దేవుని చేత కొనిపోబడ్డాడు. కాబట్టి ఆయన యొక్క లక్షణాలు ఏమై ఉన్నాయో మనము నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆయన విధంగా మనము జీవించవలసిన వారంగా మనము ఉన్నాము కదా ప్రియులారా. ఎందుకనంటే మనము ఒక వ్యక్తి గురించి తెలుసుకుంటున్నాము అనంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే మరి
ఆయన దేవునికి ఎంతో ఇష్టంగా జీవించాడు, దేవుని చేత కొనుక్కోబడ్డాడంటే ఆయన ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉంటే మరి దేవుని చేత కొనుక్కోబడ్డాడు అనేది మనము నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం కదా. ఐదవదిగా మరి ఆయన యొక్క విశ్వాసం కలిగి ఉన్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మనము చదువుకున్నట్లయితే 5వ వచనంలో చూసినట్లయితే మరి హానోకు యొక్క విశ్వాసమును మరి అక్కడ మనము తెలుసుకుంటాము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనము. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడి కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఈ విధముగా మరి మనము హానోకు విశ్వాసం కలిగి ఉన్నవాడని ఈ వచనంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో విశ్వాసమును కలిగి ఉన్న హానోకును మనము చూస్తాము. దేవునికి ఆయన విశ్వాసం ద్వారాగా దేవునికి ఇష్టుడై ఉన్నాడని మనం గమనిస్తూ ఉంటాం. అతని కొనిపోబడక ముందు దేవునికి ఎంత ఇష్టుడై ఉన్నాడనేది సాక్ష్యము పొందెను. మన జీవితాల్లో మనం ఏ విధమైన సాక్ష్యం కలిగి ఉన్నామనేది ఈ దినాన ఈ వచనం ద్వారా మనల్ని మనము పరీక్షించుకుందాము. ఆయన ఎంతో గొప్ప విశ్వాసమును కలిగి ఉన్నాడు. ఆయన దేవునికి ఇష్టుడై ఉన్నాడనే సాక్ష్యంను కలిగి ఉన్నాడు. అందుచేత ఆయన కొనిపోబడ్డాడు కనుక అతను కనబడలేదు. భక్తి ఎంత ప్రాముఖ్యమో బాధ్యతగా ఉండుట అంతే ప్రాముఖ్యం. అదేవిధంగా విశ్వాసం కలిగి ఉండుట కూడా మరి ముఖ్యము. దేవుడి పట్ల నమ్మకం ఉంచాలి, విశ్వాసం ఉంచాలి కదా. విశ్వాసము గురించి ఎఫెసీ పత్రికలో 12 మొదటి వచనంలో మాట్లాడతాడు కదా. 11వ అధ్యాయం 1వ వచనంలో మాట్లాడతాడు కదా. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. మన యొక్క నిరీక్షణ ఏంటంటే దేవుని యొక్క రెండవ రాకడ. ఆయన తప్పకుండా వస్తాడనే మరి మనము విశ్వాసం కలిగి ఉండాలి. అదృశ్యమైనవి ఉన్నవనుట కంటే కొందరు దేవుడు చెప్తాడు ఈ విషయంలో నీ కార్యం జరుగుద్దని మరి దేవుడు దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు, కానీ పూర్తి నమ్మకం దేవుడి మీద పెట్టారు, అవిశ్వాసులుగా వ్యవహరిస్తూ ఉంటారు. మళ్ళీ ఆ విధంగా ఉండకూడదని ఈ వాక్య ధ్యానం ద్వారాగా దేవుడి దినాన నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందరైతే దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసం కలిగి ఉంటారో వారందరూ కూడా ఎత్తబడే గుంపులో ఉంటారు, దేవుని చేత కొనుపోబడే గుంపులో ఉంటారు. వారు తప్పక ఎత్తబడతారని ఈ దినాన ఈ వాక్య ధ్యానం ద్వారా మనందరము గ్రహించవలసిన వారమై ఉన్నాయి. మరి ఒకసారి హానోకు కలిగినటువంటి గుణలక్షణాలు, ముఖ్యమైనటువంటి ఆయన కలిగిన లక్షణాలను జ్ఞాపకం చేసుకుందాం. మనం కలగవలసినవి కూడా మనం కూడా అటువంటి లక్షణాలను కలిగి ఉండుటకు నేర్చుకుందాము. మొదటిగా ఆయన ఏం లక్షణం కలిగి ఉన్నాడంటే ప్రత్యేకించబడిన వాడుగా ఉన్నాడు. మరి రెండవదిగా క్రీస్తును గూర్చి, ఆయన రెండవ రాకడను గూర్చి ప్రవచించే వ్యక్తిగా మనకి కనిపించినాడు. మూడవదిగా దేవునితో నడిచే అనుభవం కలిగి ఉన్న హానోకును మనం చూస్తాము. అదేవిధంగా కుటుంబ బాధ్యతను కూడా కలిగి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాము. మరి చివరిగా హానోకు ఎంతో విశ్వాసము కలిగి దేవునికి ఇష్టుడై ఉండుట మనము చూస్తాము కదా. ఈ 5 గుణలక్షణాలను కలిగి ఉన్నప్పుడు మాత్రమే అప్పుడే మనము ఎత్తబడే గుంపులో ఉంటాం ప్రియులారా కదా. కొందరు దేవుని చేత ప్రత్యేకించబడిన వారమని చెప్పుకుంటూ మరి సాటి మనుషులని గౌరవించలేరు, ప్రేమించలేరు, వారిని ఇష్టపడలేరు. అటువంటి విధానాలు మనము కలిగి ఉండకూడదు. మరి అది దేవునికి ఇష్టమైన పని కాదు. అన్యులైతేనేమి, మరి వేరే పేదలైతేనేమి అటువంటి వారిని చూసి అసహించుకునే వారిని కూడా మనం గమనిస్తూ ఉంటాం. ప్రత్యేకించబడుట అంటే అది కాదు ప్రియులారా, కానీ దేవునికి ఇష్టలుగా దేవుడు మరి నూతన నిబంధనలో మాట్లాడతాడుగా, నేను వస్త్రహీనుడనై ఉంటిని, నాకు వస్త్రములు ఇయ్యలేదు, దాహం నాకు ఇయ్యలేదు, ఆకలి తీర్చలేదు అని మాట్లాడతాడు. ఆ విధంగా మరి మనకి అటువంటి వారు కనిపించినప్పుడు వారికి చేసినట్లయితే వారిని అసహించుకొనక వారిని చేర్చుకున్న వారమైతే దేవునికి ఇష్టమైన వారముగా ఉంటాము. క్రీస్తును గూర్చి మరి ప్రకటించే వారముగా
ఉండాలి. ఆయన రెండవ రాకడ గురించి ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాలి. ఆయన తప్పక వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని కొనిపోతాడు. అప్పుడు మనము సిద్ధపడి ఉండాలి. మరి ఆయనతో నేను వెళ్ళాలి అని అంటే ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలనే లక్షణాన్ని మనము కలిగి ఉండాలి ప్రియులారా. మూడోదిగా మరి ఆయనతో నడిచే అనుభవం కలిగి ఉండాలి. నిత్యము కూడా మరి తప్పిపోయే వారంగా ఉండకుండా నిత్యము కూడా ఆయనతో కలిసి నడిచే వారంగా ఉండాలి. వ్యర్థమైన ఆలోచనలు, వ్యర్థమైన అపోహలు, వ్యర్థమైన బెంకాలు, పట్టింపులు వీటికి పోయి సంఘాల నుంచి ఉత్తగానే కొందరైతే మరి నేను రానుపో అని అంటారు. అక్కడ బాగలేదు, ఇక్కడ బాగలేదు, వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, వేరే వేరే రకమైనటువంటి సాకులు చెప్పుకుంటూ కొందరు ఎంతో ఈజీగా సంఘం నుంచి దూరం అయిపోతూ ఉంటారు. అది సరి అయింది కాదు ప్రియులారా. ఇది మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే ఎన్ని ఆటంకములున్నా పాడుకుంటాం కదా, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా, ఎన్ని ఆటంకములున్నను ఎన్ని భయములు కలిగినా, అన్ని పోవును నీవు నాకడ ఉన్న నిజమిది రక్షక, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఆ విధంగా జీవితాంతం వరకు కూడా ఆయన సేవలో మనము ముందుకు కొనసాగేటువంటి వారమై ఉండాలి. అనవసరమైన కారణాలు చెప్పుకుంటూ దూరం అయ్యే వారంగా ఉండకూడదు. బాధ్యతలు కుటుంబాలను పట్టుకొని కొందరు మరి సేవకు వచ్చిన వాళ్ళు కూడా అనేకులు దేవునికి దూరం అయ్యే వారిని మనం దేవునికి దగ్గర అవుతున్నామనే పేరు చెప్పుకొని మరి కుటుంబ బాధ్యతలను మర్చిపోయి భార్య పిల్లల్ని విడిచిపెట్టాను, నాకెవ్వరు అవసరం లేదు, నాకు దేవుడే కావాలి, అది కూడా దేవునికి ఇష్టమైంది కాదు. దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని చెప్పే ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలనే అవ్వను సృష్టించాడు. మళ్ళీ మనం ఆయన సేవ పేరుతో చెప్పి మరి ఆయనకి దూరం అయితే అది దేవునికి ఇష్టమైన పైన కాదు కదా. ఆ విధంగా ఇక్కడ హానోకు కూడా ఆయన ఏం చేసిండు, మంచిగా కుటుంబ బాధ్యతను కూడా నిర్వర్తించాడు. దేవునితో నడుచుకుంటూనే కుమార్తెలను కన్నాడు. అంటే ఆయన దేవుని పనిలో ఉంటూనే, దేవునికి అతి సమీపంగా ఉంటూనే తన కుటుంబ బాధ్యతను కూడా నిర్వర్తించాడు అని మనం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైనది విశ్వాసం కలిగి ఉన్నాడు. ఎంతో గొప్ప విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన కలిగినటువంటి మరి అంత గొప్ప విశ్వాసము మనం కలిగి ఉండాలి. నిత్యము ఆయనతో నడుచుటకు మనము ఇష్టపడాలి. ఎప్పటి వరకు ఆయన రాకడలు మనము ఎత్తబడే వరకు కూడా యేసుక్రీస్తుతో మనము నడిచే వారముగా ఉండాలని హానోకును బట్టి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులా. ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఇంకో వ్యక్తిని కూడా మనము చూస్తూ ఉంటాము. నోవాహు గురించి కూడా ముందు అధ్యాయాల్లో మనకి ఇంకా చెప్పబడి ఉన్నది కనుక ఈ దినమున మనము హానోకు గురించి నేర్చుకున్నాము. నోవాహు మరి శపించింది గనుక నెమ్మది కలగజేయును అనుకొని నోవాహు పేరు పెట్టెను అని ఇక్కడ రాయబడింది. మరి ఈ విధముగా ఈ అధ్యాయము ముగించబడింది. మరి ఈ హానోకు కలిగిన లక్షణం, దేవునితో కలిసి నడిచినటువంటి లక్షణం, ఆయనతో కలిసి ఉన్నటువంటి గుణలక్షణాలన్నిటినీ, 5 రకాల గుణలక్షణాలన్నిటినీ మనం కూడా కలిగి ఉందాము. మరి యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచేదా, పరమున చేరగనే వెళ్ళేదా, పరమున చేరగనే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. లోకపు శ్రమలు నన్నెదిరించిన, లోకపు శ్రమలు నన్నెదిరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన,
కఠినులు రాళ్ళతో హింసించిన స్టెఫను వలె సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. తల్లియే మరచిన, తండ్రియే విడచిన, తల్లియే మరచిన, తండ్రియే విడచిన, బంధువులే నన్ను వెలివేసిన, బంధువులే నన్ను వెలివేసిన, బలవంతునితో సాగేదా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. ఆ విధంగా మనకి బంధువులు వదిలివేసినా కానీ వెలివేసినా కానీ తల్లి మరచిన తండ్రి మరచిన బలవంతునితో సాగే వారమై ఉండాలి. మరి ముఖ్యంగా పరమును చేరే వరకు కూడా కఠినులు రాళ్లతో హింసించిన మరి అనేక మంది భక్తులు దేవుని చెంతనే ఉన్నారు, ఆయనతోనే నడిచినారు. మరి మనము కూడా అట్టి జీవన విధానంలో ఉంటూ ఆయనతో నడుస్తూ ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో మరి ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ ఉండే వారముగా ఉండాలని అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. తలలు వంచి మోకరించగలిగిన వారైతే మోకరించి, లేకపోతే తలలు వంచి మరి ప్రార్థనలు చేసుకుందాము. మరి ఈ దినమున శుక్రవార దినము మరి అనేక మంది బిడ్డలు ఉపవాస దినముగా ఏర్పాటు చేసుకొని మరి ఈ దినాన్ని ఉపవాస దినముగా మరి జీవిస్తూ ఉంటారు, ఆచరిస్తూ ఉంటారు, దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉంటారు. కొందరైతే మరి మొత్తం దినమెల్లా కూడా దేవుని సన్నిధానంలో నుంచి కదలకుండా మరి ప్రార్థన విజ్ఞాపనలు యాచనలను చేస్తూ ఉంటారు. మనం కూడా అటు విధానంలో మరి దేవుని చెంత చేరి కొద్ది నిమిషాల పాటు ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల గొప్ప దేవాని బంగారు పాదములకు వందనాలు వందనాలు వందనాలు. స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగో నా ప్రభా, ఇంతసేపు కూడా పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. అయ్యా, వాక్యము ద్వారాగా తండ్రి నాయన ఈ హానోకును బట్టి మీరు మాతో మాట్లాడిన విధానానికే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. గొప్ప దేవ తండ్రి నాయన, ఈ దినమున ప్రభా హానోకులో తండ్రి నాయన ఆయన యొక్క ముఖ్యమైన గుణ లక్షణాలను మేము నేర్చుకొని ఉన్నాం ప్రభా. అయ్యా, అట్టి విధానంలో అట్టి లక్షణాలలో ప్రభా అయ్యా మేము కూడా కలిగి ఉండుటకు మీ కృప దయచేయండి నాయన. మేము కావాలనుకున్న వారముగా ఉంటే మాత్రం అది మేము చేయలేము, కానీ నా ప్రభా అయ్యా మీరు అంగీకరించే బిడ్డలుగా తండ్రి నాయన మీరు మమ్మల్ని స్వీకరిస్తే నా ప్రభా అయ్యా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవిస్తాము నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను నా తండ్రి నాయన. గొప్ప దేవ తండ్రి నాయన, ఇదిగో నా ప్రభా అయ్యా మీకు ఇష్టమైన పాత్రలుగా నిత్యము మీతో నడిచే వారముగా ఉండుటకు మీ సహాయము దయచేయండి నా ప్రభా. అయ్యా నా తండ్రి నాయన, ఇదిగో నా ప్రభా బంధువులు వెలివేసిన తల్లిదండ్రులు మర్చినా కూడా నా ప్రభాని మీరు మరువని దేవుడవు, మారని దేవుడవు, నిత్యము ఏకరీతిగా ఉన్న దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అట్టి రీతిగా మేమును ఉండుటకు మీ కృప దయచేయండి నా ప్రభ. అట్టి తండ్రి నైనా ఆలోచనలను తలంపులను తండ్రి నైనా మాకు దయచేయండి నా ప్రభ. ఆలోచనకర్త నీకు స్తోత్రం, మా ఆలోచనలను సరిచేయువాడా నీకు స్తోత్రము, సమాధానకర్త నీకు స్తోత్రము. మా జీవితాల్లో సమాధానము కలుగజేయగల దేవా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నా ప్రభ, యుద్ధకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనను ఏకీభవిస్తున్నారు నా ప్రభ, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. ఇదిగో నా ప్రభ తండ్రి నైనా ఏ అవసరతతో తండ్రి నైనా ఎక్కడి నుంచి సమాధానం దొరుకుతుందో అని నా ప్రభ బిడ్డలు తండ్రి నైనా నీ తట్టు తిరిగి చూస్తున్నారు నా ప్రభ, వారందరిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా
నా ప్రభ. అయా నీకు వందనాలు. ముఖ్యంగా తండ్రి నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. భయంకరమైన దినాల్లో ఉన్నాం ప్రభ. తాగుడు మత్తులకు బానిసలైనటువంటి యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారందరి ఆలోచనల తలంపులను మార్చండి నా ప్రభ. అయ్యా మీ వాక్యము ద్వారాగా తండ్రి నాయన వారిని తండ్రి నాయన మీ తట్టుకు తీర్పుకోండి నా ప్రభ. మీ యొక్క సువార్త వారికి చేరులాగున మీ సహాయము దయచేయండి నా ప్రభ. అయ్యా తండ్రి నాయన మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నా ప్రభ యవనస్తులైన వారిని తండ్రి నాయన అయ్యా మీరు తండ్రి నాయన ఇంకను పాపంలో పడిపోయి వారి జీవితాలను నాశనం చేసుకోకుండా నా ప్రభ మీ కృపచేత వారిని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీకు వందనాలు 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 నా ప్రభ. మరి ముఖ్యంగా మా సంఘాల్లో మా కుటుంబాల్లో మా రక్త సంబంధికుల్లో ఉన్న ప్రతి ఒక్క యవన బిడ్డను బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ ప్రియ బిడ్డలుగా జీవించట వారికి నేర్పించండి నాయన. మీకు వందనాలు నా ప్రభ. అయ్యా యవన ప్రాయంలో తండ్రి నాయన నీ కాడిని మోయట వారికి నేర్పించండి నా ప్రభ. వయసంతా ఉడికిపోయినాక తర్వాత లేవలేని స్థితిలో నీ సేవ చేయుట కాదు కానీ నా ప్రభ. అయా యవన ప్రాయంలో మంచి బలవంతులుగా ఉండి తండ్రి నాయన అయా మీ చేతిలోని తండ్రి నాయన బాణముల వల్ల వారు వాడబడుటకు నాయన మీ సువార్తను ప్రకటించుటకు నాయన మీ రాకడ గురించి చేయుటకు నా ప్రభ. అయా మీ మీ పనిముట్లుగా వారిని వాడుకోమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయా మా తండ్రి నాయన అనేక మంది బిడ్డలు నా ప్రభ ఫోన్లకు బానిసలైపోతున్నారు నా ప్రభ. ఫోన్లకు అడిక్ట్ అయి తండ్రి నాయన బిడ్డలు నా ప్రభ ఎటువంటి మార్గంలో జీవిస్తున్నారో తెలియలేని పరిస్థితి నా ప్రభ. తల్లిదండ్రుల మాట వినలేని వ్యతిరేక స్వభావములు కలిగి ఉన్న అనేక బిడ్డలను మేము చూస్తున్నాం నాయన. వారందరినీ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. మీ పాదాల చెంత పెడుతున్నామయ్యా. అయ్యా నా తండ్రి నాయన మా కుటుంబాల్లో మా రక్త సంబంధికులు మా సంఘంలో ఉన్నటువంటి నాయన చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా ఇరుగు పొరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయ్యా వారికి మంచి జ్ఞానం చేత పెంపుదలను దయచేయండి నా ప్రభ. అయ్యా ఈ ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా దూరం ఉండుటకు మీ సహాయం దయచేయండి నాయన. మీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాం నా తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ నాయన ఇంకను వృద్ధాప్యంలో ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. వారికి కావలసిన ఆదరణ దయచేయండి నా ప్రభ. తల్లిదండ్రులను తీసుకెళ్లి వృద్ధాశ్రమాల్లో వేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నీ తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావని మీరు ఇచ్చిన వాగ్దానమును ఆజ్ఞను బట్టి నేను జీవించుట ప్రతి ఒక్కరికి నేర్పించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను. ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. అయ్యా మరి ముఖ్యంగా తండ్రి నాయన ఈ దినం నా ఎక్కడెక్కడైతే ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉండి నా ప్రభ అయ్యా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తారో ప్రభ వారి ప్రార్థనలన్నింటినీ మీరు ఆలగించమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నామయ్యా. రక్షణకర్త నీకు స్తోత్రం, కృపగల రాజా నీకు స్తోత్రం, దయగల రాజా నీకు స్తోత్రం, మా ప్రార్థన ఆలకించు వాడా నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ప్రతి బిడ్డ యొక్క ప్రార్థన మనవులను ఆలకించి వారికి సమాధానము దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. ముఖ్యంగా తండ్రి నేను ఇదిగో నా ప్రభ అయ్యా ఈ దినం నా ప్రభ తండ్రి నేను ఈ సరదానంలో వేకువని నిన్ను వెతుకుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఇదిగో నా ప్రభ తండ్రి నేను నన్ను నా కుటుంబాన్ని రక్త సంబంధికులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. మీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు నా ప్రభ. ఇంకను రక్షణ లేని బిడ్డలను రక్షణ దయచేయండి నా ప్రభ. నామకార్థపు క్రైస్తవంలో ఉన్న వారందరినీ కూడా మీరు రక్షించండి నా ప్రభ. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. మీకు ఇష్టమైన బిడ్డలుగా నడుచుటకు జీవించుటకు మీ కృప దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను యేసయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రభ. ఆనోకు వల్లే మేము మీతో కొనసాగుటకు మీ సహాయం దయచేయండి నా ప్రభ. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. ఇదిగో నా ప్రభ తండ్రి నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నా ప్రభ. అయా కుటుంబాల్లో ఐక్యత సమాధానం లేని బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఐక్యత సమాధానం ప్రేమ వర్ధిల్ల చేయండి యేసయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి నేను. ఇదిగో నా ప్రభ ఈ ఉదయకాల సమయంలో తండ్రి నేను మీరు ఇచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని నా ప్రభ తండ్రి ఇదిగో మీ పాద సన్నిధిలో మేము మోకరించి ప్రార్థించుండగా నాయన అయ్యా మీ కృపచేత నా ప్రభ మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని నా ప్రభ మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటుండగా మీ కృపచేత మమ్మల్ని బలపరిచి నడిపించమని ఆయన మీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాను యేసయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. ఇంతసేపు కూడా పాటల ద్వారా మీరు మహిమ పొందినారని నమ్ముచు నా ప్రభ మీ వాక్యం అంతటిని ఈ దినమంతట్లో ధ్యానం చేసుకుంటూ ఈ హానోకును బట్టి నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ తండ్రి అతని వల్ల మేము జీవించుటకు నా ప్రభ నీ కృప దయచేయమని
ఈ కొద్ది నిమిషాల్లో జరిగిన ఈ ఆరాధన అంతటిని కూడా నా ప్రార్థన విజ్ఞాపనలన్నిటిని కూడా మీ పాద సన్నిధికి చేర్చుకొని ధూపం వల్ల చేర్చుకొని ప్రతిఫలము దయచేసి ఈ దినమునకు రావాల్సిన దీవెన ఆశీర్వాదములన్నిటినీ మా అందరికీ దయచేసి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని పొందింటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రభేస్ రక్తమే జయం, ప్రభేస్ నామే జయం. సిల్వ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. యేసు పరిశుద్ధ నామంలో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.